హాయ్ మామ. సైక్ సిద్ధార్థ. నందు గారు ఎన్నో హోప్స్ పెట్టుకొని మంచి ప్రమోషన్స్తో సురేష్ బాబు గారు రిలీజ్ చేయడం వల్ల సినిమా మీద మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. ఈ రోజు రిలీజ్ అయిన ఈ మూవీని ఇప్పుడే చూశాను మామ. చూసాక నాకు ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా, నందు గారికి హిట్ పడినట్టేనా, ఆయన కోరుకుంటున్న బ్రేక్ వచ్చినట్టేనా అని తెలుసుకునే ముందు మన ఛానల్లో ఇప్పటి వరకు ఎన్నో మూవీస్కి జెన్యున్గా రివ్యూస్ ఇచ్చాం మామ. అలాగే ఎన్నో అన్నోన్ ఫ్యాక్ట్స్ని కూడా మేము ముందుకు తీసుకొచ్చాం. ఒకసారి కంటెంట్ చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మామ. మీ సపోర్ట్ నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఇక ఆ మూవీ విషయానికి వస్తే నచ్చలేదు మామ. అస్సలు నచ్చలేదా అంటే నచ్చలేదని చెప్తాను మామ. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే అసలు అర్థం కాలేదు సినిమా నాకు. ఇలా చెప్పాలని నాకు లేదు. నందు గారికి బ్రేక్ రావాలని కోరుకున్న వాళ్ళలో నేను కూడా ఒకడిని. బట్ ఈ సైక్ సిద్ధార్థ నన్ను చాలా దారుణంగా దెబ్బేసింది మామ. ఏది వర్కౌట్ అవ్వలేదు నాకు. కామెడీ, ఎమోషను, క్యారెక్టరైజేషను ఇలా ఏవి నాకు వర్కౌట్ అవ్వలేదు మామ. ఒక టైంలో ఈ మూవీకి నేను ఎందుకు వచ్చాను, అసలు ఈ టీం ప్రామిస్ చేసిందేంటి, స్క్రీన్ మీద చూపిస్తుందేంటి అనే ఆలోచన ఎన్నోసార్లు వచ్చింది మామ. ఇక స్టోరీలోకి వెళ్తే, లైఫ్లో అన్నీ కోల్పోయిన సిద్ధార్థ శ్రావ్య అనే అమ్మాయి వల్ల మళ్ళీ తన లైఫ్ని ఎలా స్టార్ట్ చేశాడు అన్నది రిమైనింగ్ స్టోరీ మామ. ఇది స్టోరీ ఏంట్రా అని అడగండి. ఈ మూవీలో స్టోరీ కన్నా క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకునే కథ రాశారు. సో ఇక ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే నందు గారు మామ ఈ సినిమాకి లైఫ్ పెట్టేశారు ఆయన. నమ్మారు ఈ మూవీ నమ్మారు ఈ మూవీని. బట్ నాకైతే మూవీ వర్కౌట్ అవ్వలేదు. బట్ నందు గారి పర్ఫార్మెన్స్ అయితే నచ్చింది మామ. హీరోయిన్ చూడడానికి బాగుంది, పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేసింది. బేసిక్గా ఆమె వాయిస్ నాకు బాగా నచ్చింది మామ. మ్యూజిక్ కూడా నాకు వర్కౌట్ అయ్యింది. కొన్ని డైలాగ్స్ ఎందుకు పెట్టారా అనిపించిన, సొసైటీని క్వశ్చన్ చేసే డైలాగ్స్ రాశారు కాబట్టి అవి బాగా పేలే మామ. అంతే మామ. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే సినిమా మొత్తం నాకు వర్కౌట్ అవ్వలేదు మామ. ఆ ఎడిట్ అయితే నాకు చాలా కష్టంగా అనిపించింది. ఒక కొత్త ప్యాటర్న్ అనుకొని స్టార్ట్ చేసినట్టు ఉన్నారు. సీన్ని సగంలో ఫినిష్ చేసి వేరే సీన్లోకి వెళ్ళి మళ్ళీ ఆ సీన్ని చూపించడం అది నాకు వర్కౌట్ అవ్వలేదు. వర్డ్స్ ఏవో వస్తూ ఉంటాయి, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటాయి. అది కూడా నాకు కొంతసేపటి తర్వాత చిరాకు అనిపించింది మామ. కెమెరా కూడా టూ మచ్గా షేకీగా ఉంటుంది. అది ఆ చాయిస్ ఎవరిదో కానీ వేరే వాళ్ళకి వర్క్ అవ్వచ్చు. బట్ నాకైతే వర్క్ అవ్వలేదు మామ. బట్ అది నచ్చే వాళ్ళు కూడా ఉంటారు. నాకైతే నచ్చలేదు. ఈ సినిమాలో ఏ క్యారెక్టర్కి కూడా ఒక పర్పస్ అనేది ఉండదు. పర్పస్ లేదు అంటే అక్కడ ఏదో ఒక స్ట్రాంగ్ ఎమోషన్ అనేది కూడా లేనట్టే మామ. అక్కడ ఏం జరుగుతున్నా మనమైతే కనెక్ట్ అవ్వం. సీన్కి మధ్య కనెక్టివిటీ ఉండదు. కట్స్ కూడా అప్రప్ట్గా వస్తూ ఉంటాయి. ఉన్నంతలో సెకండ్ హాఫ్ ఏమో అనుకోవచ్చు మామ. ఫస్ట్ హాఫ్ అయితే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అని చెప్పి ఏదేదో చూపించారు. సినిమా మొత్తంలో బీప్ వర్డ్స్ అండ్ రొమాంటిక్ సీన్స్ ఫ్యామిలీకి చాలా ఇబ్బంది పెడుతుంది మామ. ఓవరాల్గా సినిమా పరిస్థితి ఏంటి అంటే నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అలాగే నా రిఫర్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందా అంటే ఉండదు అనే చెప్తాను మామ. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.